ఉక్రెయిన్ అధ్యక్షుడికి కొత్త చిక్కొచ్చి పడింది. ఒకటి, తను పంపించిన 28 పాయింట్ల ఫార్ములా శాంతి ఒప్పందంలో భాగంగా తక్షణం యుద్ధ విరమణ చేయమని చెప్పి ట్రంప్ ఒత్తిడి చేస్తుంటే ఉక్రెయిన్‌లో ఉన్నటువంటి మిగతా అధికార యంత్రాంగం ఓకే అంది గానీ, జెలెన్స్కీ ఇంతవరకు ఓకే అనలేదు. దాంతో ట్రంప్ మండిపడుతున్నాడు. దాంతో ట్రంప్ కొత్త టాక్టిక్స్ బిగిన్ చేశాడు. ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండి 3 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు అయిపోయింది. ఏడాదికే పదవీకాలం పూర్తయిపోవాల్సినట్టు జెలెన్స్కీ మమ్మల్ని అడ్డుపెట్టి కొనసాగిస్తున్నాడు. అతను ప్రజాస్వామ్యం అక్కడ పరిడి వెళ్ళాలంటే తక్షణం ఎన్నికలు పెట్టాలని అడుగుతున్నాడు. వాస్తవంగా ఇక ఇది ప్లాన్ బి అనమాట. జెలెన్స్కీని దించేసి, ఇదివరకు జెలెన్స్కీకి ముందున్నటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడిని దించేసి జెలెన్స్కీ అనే కమిడియన్ని పెట్టిందే అమెరికా. ఇప్పుడు ఈ కమిడియన్ దించేసి ఇంకో కమిడియన్ని పెడతారు. వీళ్ళ పపెట్ని పెడతారు. ఈ జెలెన్స్కీని బొక్కలో దోపిస్తారు. అక్కడ ఉన్న చట్టాలను అడ్డం పెట్టి తమ మాట వినకపోతే ఇలాంటి దిక్కుమాలిన చర్యలు తీసుకోవడం అమెరికాకి సాధ్యమనడానికి సాక్ష్యం. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఉరేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి దేశం అది. ఇప్పుడు ఈ అమెరికా ఒత్తిడి నేపథ్యంలో ఉక్రెయిన్ జెలెన్స్కీ ఎలక్షన్స్కి వెళ్ళాలి. జెలెన్స్కీ ఇప్పుడు ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. యూరోపియన్ యూనియన్ కనుక మా సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తే, అంటే రష్యా దాడి చేయదు, లేకపోతే ఇక్కడ ఎన్నికలకు తోడు నిలుస్తాము, మాకు భద్రతా దళాలను పంపిస్తానంటే నేను ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధం అన్నటువంటిది. తద్వారా రివర్స్ గేమ్ ఆడుతున్నాడు.